Namaste Moa, good morning. Iroju Tuesday, office boy. It's 9:25 right now. Cab book chesina 2 నిమిషాలలో వస్తున్నాడు. And I think as you can see from my face, నాకు ఏదైతే నచ్చదో ఇప్పుడు అదే జరిగింది. నైట్ పడుకొని ఇప్పుడు లేచిన బాడీ ఏమో కొంచెం ఫీవరిష్ ఉంది. I don't know why, but for sure I'm a little bit under the excuse me, but for sure I'm a little bit under the weather. Anyways, ఈరోజు ఆఫీస్ కి పోకుండా ఇంట్లో కూర్చుంటా అంటే నడవదు. సో పోవాలి. One extremely annoying shift later. Much later. నమస్తే మో 10 అవుతుంది. ఆఫీస్ నుంచి ఈరోజు మధ్యాహ్నం 1కో 2కో వచ్చేసిన. లంచ్ లాంటివి ఏం చేయలేదు. కొంచెం ఆఫ్ ఉంది. మార్నింగ్ చెప్పిన కదా అందుకే వచ్చేసిన. వచ్చి కొంచెం పులిహోర ఉంటే తిని పడుకున్నామా. అప్పుడు పడుకుంటే ఇప్పుడు లేచిన. అండ్ ఫీలింగ్ ఎ లిటిల్ బిట్ బెటర్ బట్ వెరీ వీక్. మేబీ బాడీకి తిండి సరిపోలేదో ఏదో నాకు తెలియదు మరి. బట్ లైట్ గా వీక్ ఉంది. అందుకే మంచిగా కడుపు నిండా దుబ్బి తిందామని చెప్పి ఇప్పుడే సబ్వే నుంచి ఆర్డర్ పెట్టిన. అంటే బయట నుంచి ఆర్డర్ చేస్తున్నాము, కొంచెమన్నా హెల్దీగా ఉండాలి కదా అని చెప్పి సబ్వే కంపారిటివ్లీ కొంచెం హెల్దీ. ఆర్డర్ పెట్టి కూడా ఒక 10-15 నిమిషాలు అవుతుంది. అండ్ మనోడు వచ్చేసిండు. ఫస్ట్ పోయి పిక్ చేసుకుని వద్దాం. లెట్స్ గో. 5 minutes later. Hello. Thank you so much. We got this. Cheers. A few inches later. 11 అవుతుంది. తినడం అయిపోయింది. బట్ జ్వరం వచ్చింది అని చెప్పేసి ఇట్లనే చిల్లుగా కూర్చుంటే నాతో అయ్యేటట్లేదు. ఎందుకంటే నేను దివాళీ అయింది. మనం దివాళీ కంటే ముందు రోజు నుంచి రికార్డింగ్ ఒకటి కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాం. అది 2 days నుంచి అయితేనే లేదు. నాకు అది నచ్చలేదు. మొన్న ఏదో ఒక పని పడ్డది సరే అని అనుకున్నా. నేనేమో దివాళీ సరే పండుగ అని అనుకున్నా. ఈ రోజేమో పొద్దున్న లేచేసరికి కొంచెం సిక్కుండే. ఏంది ఇది మజాక్ అవుతుందా? రియాలిటీలో ఇప్పుడు నాకు కొంచెం అవుట్ ఉన్నా గానీ ఏదో ఎక్స్క్యూజ్ల మీద ఎక్స్క్యూజ్లు ఇచ్చుకుంటున్నట్టు ఉంటుంది. విచ్ వి డోంట్ వాంట్ అండ్ డోంట్ లైక్. సో కనీసం ఇప్పుడు మన జాబ్ అండ్ వీడియోది రికార్డింగ్ కాకపోయినా నా ఎడ్యుకేషన్ లోని రీఫైనాన్స్ ఏదైతే చేసినానో దాని రిలేటెడ్ రీల్ అయినా ఇప్పుడు రికార్డ్ చేసి ఎడిట్ చేద్దాం. లేదంటే ఈ రోజు డేకి అసలు వాల్యూ లేదురా. సో లెట్స్ డూ దట్. ఐ థింక్ వి గాట్ దిస్. లెట్స్ గో. మావా యుఎస్ లో మాస్టర్స్ చేయడానికి నేను ఒక 60 lakhs ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా. నేను యుఎస్ కి వచ్చి 3 years అవుతుంది. తీసుకున్న 60 లక్షలు కాస్త ఇప్పుడు ఇంట్రెస్ట్ తో కలిపి 75 lakhs అయింది. అంటే $65,000 కాస్త $85,000 అయింది. ఇప్పుడు అంత లోన్ ఎందుకురా బుజ్జా అంటే నేను ట్యూషన్ తో పాటు పార్ట్ టైం ఏం చేయకుండా లివింగ్ ఎక్స్పెన్సెస్ కి కూడా ఎడ్యుకేషన్ లోన్ పైసలే వాడుకున్నా. నేను మొత్తం 2 లోన్స్ తీసుకున్నా. మన మెయిన్ ప్రైమరీ లోన్ 43 lakhs ఏమో అవాన్స్ నుంచి తీసుకున్నా. బట్ సెకండ్ ఇయర్ కి పైసలు అయిపోయింది. సో టాప్అప్ కోసం ప్రాడిజీ నుంచి మళ్ళీ $20,000 తీసుకున్నా. ఇప్పుడు లోన్ తీసుకున్నా బానే ఉంది. ఇంట్రెస్ట్ ఏమో పెరుగుతూనే ఉంది. ఇక గమ్మున లొల్లి చేయకుండా నా లోన్ ని రీఫైనాన్స్ చేద్దామని చూస్తుంటే అవాన్సే ఇండియన్ లోన్ కదా, డాలర్స్ ది కాదు. సో యూఎస్ లో ఏ బ్యాంక్ రీఫైనాన్స్ కి యాక్సెప్ట్ చేస్తే లేకుండే. అప్పుడు వచ్చిండు మన ఒక్కగానొక్క ఆప్షన్, ఎంపవర్ ఫైనాన్స్. మనలో US dollars రీఫైనాన్సింగ్ తో పాటు ఇండియన్ బ్యాంక్ లో తీసుకున్న లోన్ అమౌంట్ ని కూడా US dollars కి రీఫైనాన్స్ చేస్తారు. సో ఫైనలీ నా క్లాస్ సమ్మర్ లో జాబ్ రాగానే ఎంపవర్ కి రీఫైనాన్స్ చేసి 10% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ లాక్ చేసిన. కోసైనర్లు కొల్లాటరల్ ఏం లేదు. మొత్తం ప్రాసెస్ అంతా ఆన్లైన్ లో స్మూత్ గా అయిపోయింది. అండ్ ఒక ఏజెంట్ అసైన్ అయిన ఉండే మొత్తం ప్రాసెస్ అంతా చూసుకున్నారు. ఇక్కడ రీఫైనాన్స్ చేసినందుకు నాకు లాస్ట్ ఇయర్ నుంచి US ట్యాక్స్ బెనిఫిట్లు అండ్ మెయిన్ ఎంప్లాయర్ నుంచి స్టూడెంట్ లోన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి $5,000 క్రెడిట్ అయింది. ఆల్సో జస్ట్ మిస్ లో బిస్కెట్ కాకుండా ఎంపవర్ కి రీఫైనాన్స్ చేసి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు దగ్గర ఒక 5 లక్షల ఇంట్రెస్ట్ పైసలు సేవ్ చేసిన. అండ్ నౌ గ్రాడ్యుయేట్ అయిన ఒక 1 year లా మొన్న రీసెంట్ గానే మొత్తం లోన్ కూడా క్లియర్ చేసిన. జై మహేష్మతి. ఈ ఎంపవర్ ది రీఫైనాన్సింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్స్ లో కూడా పెట్టిన. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్టయితే కింద MVP అని కామెంట్ చేసి డైరెక్ట్ లింక్ DM చేస్తా. అండ్ పండగ. నమస్తే మాస్టర్. ఇట్స్ 1:46 రైట్ నౌ. అండ్ ఇప్పుడే ఫైనల్లీ మీరు ఇప్పటిదాకా చూసిన రీల్ మొత్తానికి రికార్డ్ చేసి ఎడిట్ చేసేసిన. ఇప్పుడు జర ప్రశాంతంగా ఉంది. ఐ నో ఐమ్ స్టిల్ లిటిల్ బిట్ అవుట్ బట్ కనీసం ఒక ఇంపార్టెంట్ పని కంప్లీట్ చేసినాం కాబట్టి ఐమ్ లిటిల్ బిట్ హ్యాపీ. డాడీకి కాల్ చేసి ఏ టాబ్లెట్ వేసుకోవాలి అని అడిగితే ఒక 2 టాబ్లెట్లు చెప్పిండు. ఇప్పుడే వేసుకొని సెట్ చేసిన. ఇప్పుడు సీదా హ్యాపీగా రెస్ట్ తీసుకొని రేపు పొద్దున లేచేలోపు కొంచెం బెటర్ ఫీల్ కావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు రైట్ నౌ మన ఫుడ్ తిన్న తర్వాత ఐమ్ ఫీలింగ్ ఎ లిటిల్ బిట్ బెటర్ బట్ ఇంకా డిజీగా మత్తుగా కొంచెం హెడేక్ తోని ఇంకా నీరసంగా విచిత్రంగా ఉంది. ఎనీవేస్ cheers టు ద హెల్త్. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్, హెల్త్ మంచిగా ఉన్నప్పుడే దాన్ని మంచిగా చూసుకుంటే చేయాల్సిన పనులని కంప్లీట్ చేయాలి. లేదు రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఆ తర్వాత చేద్దాం అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుంటూ కూర్చుంటే ఏ రోజు హెల్త్ ఎట్లుంటుందో మనకు తెలియదు. మనం పుష్ చేసి తర్వాత పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్ కి చేతిలో తక్కువ టైం ఉండి మొత్తం లాక్ అయిపోతాం. చేయాల్సిన పని చాలా ఉన్నా కానీ హెల్త్ సహకరించక కొన్నిసార్లు ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే హెల్త్ కరెక్ట్ ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మనం చేయాల్సిన పనులు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రశాంతంగా హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. అండ్ విత్ దాట్ ఐమ్ గోనా గో స్లీప్ రైట్ నౌ. మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా అంతే మరి. బాయ్.